హాయ్ గ్యాన్స్ విఏఎస్ డిఫ్యూషన్ మోడల్స్ అన్ని విన్నాం బట్ ఎవర్ హెడ్ ఆఫ్ ఎనర్జీ బేస్డ్ మోడల్స్. ఈ రోజు మనం చాలా సింపుల్గా ఎనర్జీ బేస్డ్ మోడల్స్ అంటే ఏంటి, జనరేటివ్ మోడల్ కన్నా ఎలా డిఫర్ అవుతాయి అనే దాని గురించి చూద్దాం. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? ముందుగా జనరేటివ్ మోడల్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఈ మోడల్ ఒక డేటా డిస్ట్రిబ్యూషన్ని లెర్న్ చేస్తాయి అండ్ దెన్ న్యూ డేటాని జనరేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాన్స్, విఏఈస్, డిఫ్యూషన్ మోడల్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఈబీఎంస్. ఇవన్నీ డేటాని మోడల్ చేయడం అండ్ జనరేట్ చేయడంలో ఎక్స్పర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాన్స్లో ఒక జనరేటర్ వర్స్ డిస్క్రిమినేటర్ ఫైట్ నడుస్తుంది. విఏఎస్లో ఎన్కోడింగ్ డీకోడింగ్ మాత్రమే పాసిబిలిటీ జరుగుతుంది. డిఫ్యూషన్ మోడల్స్ స్లోగా నాయిస్ని రిమూవ్ చేస్తూ డేటాని జనరేట్ చేస్తాయి. మరి ఎనర్జీ బేస్డ్ మోడల్స్ ఏంటి? ఇవి డేటా డిస్ట్రిబ్యూషన్ని రిప్రజెంట్ చేయడానికి ఎనర్జీ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాయి. మోడల్కి ఒక ఇన్పుట్ ఇవ్వగానే అది ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తుంది. కరెక్ట్ ఇన్పుట్కి లో ఎనర్జీ, ర్యాండమ్ ఆర్ రాంగ్ ఇన్పుట్కి హై ఎనర్జీ ఇస్తుంది. సో ట్రైనింగ్లో గోల్ ఏంటంటే రియల్ డేటాకి లో ఎనర్జీ అండ్ ఫేక్ డేటాకి హై ఎనర్జీ అసైన్ చేసేలాగా మోడల్ని ట్రైన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ థింక్ ఆఫ్ ఎ ల్యాండ్స్కేప్. వాల్యూస్ ఈక్వల్ టు లో ఎనర్జీ బికాస్ ఇది కరెక్ట్ డేటా. హిల్స్ ఈక్వల్ టు హై ఎనర్జీ, ఇది రాంగ్ డేటా. మోడల్ అది ల్యాండ్స్కేప్ని షేప్ చేయడంలో బిజీ ఉంటుంది. నెక్స్ట్ లెట్స్ కంపేర్ ఈబీఎంస్ టు అదర్ జనరేటివ్ మోడల్స్ లైక్ గ్యాన్స్, విఏఈస్ అండ్ డిఫ్యూషన్ మోడల్స్. వీటి ట్రైనింగ్ మెకానిజం ఎలా ఉంటుందంటే గ్యాన్స్ జనరేటర్ వర్స్ డిస్క్రిమినేటర్ ఫైట్, విఏఈస్ ఎన్కోడ్ డీకోడ్ కంపేర్, డిఫ్యూషన్ నాయిస్ టు డీనాయిస్ గ్రాడ్యువల్లీ, ఈబీఎంస్ లెర్న్ అండ్ ఎనర్జీ స్కోర్, నో ఎన్కోడర్, డీకోడర్ ఆర్ డిస్క్రిమినేటర్. సింపుల్ గా చెప్పాలంటే గ్యాన్స్ ఫైట్ చేస్తాయి, విఏఎస్ కంప్రెస్ చేస్తాయి, డిఫ్యూషన్ స్లో మ్యాజిక్ చేస్తాయి, బట్ ఈబీఎంస్ సైలెంట్ గా ఎనర్జీ స్కోర్ ని ట్రైన్ చేస్తాయి. శాంప్లింగ్. ఈబీఎంస్ లో శాంప్లింగ్ చాలా స్లో అండ్ కాంప్లెక్స్ ఉంటుంది. గ్యాన్స్, విఏఎస్ లో డైరెక్ట్ గా జనరేట్ చేయొచ్చు. డిఫ్యూషన్ మోడల్స్ కూడా స్టెప్ బై స్టెప్ శాంప్లింగ్ ఉంటుంది బట్ చాలా స్ట్రక్చర్డ్ గా ఉంటాయి. బట్ ఈబీఎం లో శాంప్లింగ్ అంటే ఎంసీఎంసీ మెథడ్ ని యూజ్ చేయాలి. ఇది టైం టేకింగ్ ప్రాసెస్. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ. ఈబీఎంస్ ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్. మనం ఎటువంటి ఎనర్జీ ఫంక్షన్ అయినా డిఫైన్ చేయగలం. నెక్స్ట్ ప్రాబబిలిస్టిక్ నేచర్. గ్యాన్స్ ఆర్ నాట్ ట్రూ ప్రాబబిలిస్టిక్ మోడల్. విఏఈస్ ఆర్ ప్రాబబిలిస్టిక్ మోడల్. ఈబీఎంస్ ఆర్ సమ్వేర్ ఇన్ బిట్వీన్. దే మోడల్ అన్నార్మలైజ్డ్ ప్రాబబిలిటీస్ యూజింగ్ ఎనర్జీ. అంటే ఈబీఎంస్ కి ఎగ్జాక్ట్ ప్రాబబిలిటీ ఇవ్వడం కష్టం కానీ రిలేటివ్ ఎనర్జీ వాల్యూస్ తో జనరేట్ చేయడం పాసిబుల్. అసలు ఇవి ఎక్కడెక్కడ వాడతారని డౌట్ కూడా రావచ్చు. ఇవి ఇమేజ్ జనరేషన్, అవుట్లైర్ డిటెక్షన్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఆర్ రివార్డ్ మోడలింగ్, రోబోటిక్స్ లో కంట్రోల్ పాలసీస్ లో యూజ్ చేస్తారు. కానీ గ్యాన్స్ అండ్ డిఫ్యూషన్ మోడల్స్ కన్నా తక్కువ విజిబిలిటీ ఉంటాయి ఈబీఎంస్ లో, బట్ రీసెర్చ్ లో చాలా పవర్ఫుల్ గా కన్సిడర్ చేస్తారు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే సింపుల్ ఆర్కిటెక్చర్, నో నీడ్ ఆఫ్ ఎన్కోడర్, డీకోడర్, జనరేటర్ ఆర్ డిస్క్రిమినేటర్. ఇట్ హ్యాస్ వెరీ ఫ్లెక్సిబుల్ ఎనర్జీ ఫంక్షన్స్, కెన్ బి కంబైన్డ్ విత్ అదర్ మోడల్స్. దీంట్లో డ్రాబ్యాక్స్ ఏంటంటే ట్రైనింగ్ స్లోగా ఉంటుంది, శాంప్లింగ్ కష్టం, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ నార్మలైజ్ చేయడం టఫ్. సో ఎనర్జీ బేస్డ్ మోడల్స్ ఆర్ ఏ డిఫరెంట్ స్పీషీస్ అమాంగ్ జనరేటివ్ మోడల్స్. గ్యాన్స్, విఏఎస్, డిఫ్యూషన్ మోడల్స్ అన్ని ఒక సైడ్ అయితే ఈబీఎంస్ ఒక సైడ్. యూనిక్ అండ్ రీసెర్చ్ ఫోకస్డ్ మోడల్. ఫ్యూచర్లో ఈబీఎంని హైబ్రిడ్గా యూజ్ చేయడం కామన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈబీ గ్యాన్స్, EBVAs, etc. So if you are into ML or AI, learn EBMs to stand out and impress interviewers or researchers. So వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి.